మీరు బాగా చెప్తారు సార్ అసలు. మనిషి ఏదైనా న్యాచురల్ సాధించగలుగుతారని. కదా. అయితే సాధారణమైన మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంటదంటే, సహాయం చేయాలంటే వాళ్ళ పరిధిలో ఉన్న వరకే చేస్తూ ఉంటారు. కనిపించిన వాటికి, తెలిసిన వాటికి. ఇలా ఒక మీడియాకి సహాయం చేయటం వల్ల ఎటువంటి లబ్ధి పొందుతారంటారు? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఓ పిరమిడ్ కట్టాం. హ్మ్. అంటే నేను తప్పనట్లేదు. అంటే ఆ ప్రాంతానికి ఆ ఊరుకుంటాను. అది ఉండాలి. హ్మ్. కానీ ఈనాడు ఎందుకంటే ప్రపంచం రీచ్ కావాలి, ఫాస్ట్గా రీచ్ కావాలి, లక్షల మందికి తెలియజేయాలంటే ఓన్లీ మీడియా ద్వారానే, టెక్నాలజీ ద్వారానే. కాబట్టి పిఎంసికి అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. మనందరం సహాయ సహకారాలు ఫస్ట్ నీ దగ్గర ₹10 ఉంటే అందులో ₹9 పిఎంసికి ఇవ్వాలి, ₹1 వేరే దానికి పెట్టాలని నా స్లోగన్. ఎందుకంటే ఇప్పుడు మనం గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాం. హ్మ్. ఒక 3-4 ఇయర్స్ అయిందనుకోండి, స్టెబిలిటీ అవుతుంది. అయినాక మళ్ళీ అదంతా అది పోతుంటుంది. హ్మ్. కాబట్టి టుడే ఆర్డర్ ఆఫ్ ద డే వెరీ ఎమర్జెన్సీస్ టు సపోర్ట్ పిఎంసి. బావుంది సార్. సో, పీఎంసీ హిందీని సపోర్ట్ చేయమంటూ అంటే కొత్తగా వచ్చే ధ్యానులకు కానీ, ఆల్రెడీ ఉన్న ధ్యానులకు కానీ మీరిచ్చే మెసేజ్? అందుకే చెప్తున్నాను. ఎందుకంటే మన తెలుగు మనం ఎస్టాబ్లిష్ అయినాం. పిఎంసింది ఇప్పుడు చిన్న మొక్క, హ్మ్. అర్థమైందా? ఆ మొక్క విత్తనం ఒక మర్రి వృక్షం మాదిరిగా పెరగాలి. భారతదేశంలో 130 కోట్లలో కనీసం 100 కోట్ల మందికి హ్మ్. పిఎంసి హిందీ ద్వారానే చేరుతాం మనం. తెలుగు స్పీకింగ్ ఎంతమంది ఉన్నాం? 10-15 కోట్లు. వేరే భాషలు తీసేయండి, 100 కోట్ల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్గా హిందీ మాట్లాడతారు. కాబట్టి అందరం ఇప్పుడు ఈ సంవత్సరం, ఈ 3 సంవత్సరాలు, ముఖ్యంగా ఈ 2023 ఈ ప్రతి ఒక్కరం పిఎంసింది మనం ఏమంటారు చూడు, ఆలోచిస్తే మాట్లాడితే పిఎంసిందే మాట్లాడాలి. అంటే ఇప్పుడు మనం పీఎంసీ అంటే హిందీకి కూడా మనం కోచింగ్ తీసుకోవాలంటారా? తప్పగా నేను అందుకే చెప్పాను కదా ధ్యానమాయంలో. అవును ఆ, సార్. నువ్వు తెలుగులో ఎంత మంచి అద్భుతమైన క్లాస్ చెప్పినా ఏం చేసినా నీ పరిధి ఈ 2 రాష్ట్రాలే. అందరూ మాస్టర్సు హిందీ నేర్చుకోండి, లేదా ఏదో చేసుకోండి, అందరం హిందీలో మాట్లాడాలి. అతి త్వరలో మన భారతదేశంలో ప్రతి మూలకు పిఎస్ఎస్ఎం కానీ, పత్రిజీ గారి గురించి కానీ తెలియాలంటే మనం అందరం హిందీ నేర్చుకొని హిందీ ఛానల్ను పిఎంసి హిందీని అద్భుతంగా సపోర్ట్ చేస్తే సాధ్యమవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ టుడే. ఇంపాసిబుల్ ఏదీ లేదు. నైస్.